ఒకసారి సమ్మర్ హాలిడేస్కి మేము మా ఇంటికి ఎవరిని ఎక్కువ మంది కజిన్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు మా టవల్స్ సరిపోయాయి. టవల్స్ సరిపోతే బాగా చీప్ టవల్స్ అని చెప్పేసి అవి పెట్టుకునేవాళ్ళు. సో నాకు ఎందుకు అది మెడలో వేసుకుని నాకు అలవాటు ఉండే చిన్నప్పుడు. అంటే అంటే అప్పుడు నాకేదో షాల్ కప్పుకోవాలి, ఏదో అమితాబ్ బచ్చన్ చూసి ఏదో అప్పుడు పాత సినిమాలు ఇట్లా ఇది మన కూలీలో వేసుకుంటాడు, మేబీ అది అనుకుంటా. అసలు నాకు దొరికింది అప్పుడు మాకు టవల్స్ ఉండే కదా, కొంచెం పలుచుకుండే, నాకు దాన్ని ఏమంటారు అనేది స్కార్ఫ్ లాంటి. సో నాకు అది వేసుకుని ఉండేవాడిని. సో నాకు ఎందుకు వేసుకుంటే నాకు ఏది వెల్తీగా ఉంది, ఇంకేది సరిపోవట్లేదు దీనికి, ఏది కావాలని చెప్పి నాకు ఆ బట్ట వేసుకుంటే బాగా అనిపించింది. అలాగే బెల్ట్ కూడా ఒక బెల్ట్ పెట్టుకున్నా ఇంకా సరిపోవట్లేదు, ఇంకేది పక్కన పాత బెల్ట్లు ఉన్నాయి, ఇంకో బెల్ట్ అవి కూడా నాకు కొమరంపుల్ డ్రెస్సులు యాక్చువల్గా ఆ పర్సనల్ గబ్బర్ సింగ్ స్టిల్ తీయించుకున్నాయి. ఐ థింక్ బోత్ ద ఫిల్మ్స్ కేమ్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. నేను నా బలం వల్ల ఏంటి, నా బలాలు ఏంటి, ఆ తొలి ప్రేమలో నుంచి నా బలం ఇది. ఓకే, అక్కడి నుంచి అలా కొద్దిగా నాకు తెలిసినవి చేసుకుంటా కొత్త పెద్ద డైరెక్టర్స్ చేయలేరు, అది వాళ్ళు చెప్పింది నేను చేయాలి. అలా కాకుండా కొత్త డైరెక్టర్స్ అయితే అంటే మేము కూర్చొని మాట్లాడి నాకు ధైర్యం ఉంటుంది, వాళ్ళకి ధైర్యం ఇచ్చేయండి, ఇద్దరం తపన పడుతుంటాం ఒక స్థాయికి ఎదగడానికి. సో అలాగే అందరూ కొత్త డైరెక్టర్స్ చేయడం అలవాటు. మరి ఇంత స్థాయికి వచ్చారు నాకు మోర్ కంఫర్టబుల్ ఏంటంటే నేనంటే బాగా తెలిసి ఆ ఇమేజ్ ఉండి అండ్ ఆఫ్ కోర్స్ బడ్జెట్ కన్స్టెంట్స్ కూడా ఉంటాయి, వీటన్నిటికి మించి నాకు కంపాటబిలిటీ ఉండాలి. అందుకని బాబీ గారు రైట్ అనిపించింది. సో బాబీ గారితో యాజ్ అ డైరెక్టర్గా అంటే ఫస్ట్ కాపీ చూశాక ఆయనలోని డైరెక్టర్ కేపబిలిటీస్ ఆ స్కిల్స్ అని చూసి did you really like it? నేను ఎలా ఆలోచిస్తాను, నాకు ఫస్ట్ కాపీ దాకా నేను వెయిట్ చేయను. ఫర్ మీ ఇట్ ఈస్ అబౌట్ వెరీ ఫస్ట్ డే. అంటే నేను ఎలా నమ్ముతానంటే, నేను సినిమా ఒకటి కమిటెడ్గా ఒక వ్యక్తిని నమ్మానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొమరంపులి రిలీజ్ అయింది, అది ఆడలేదు, మేబీ ఒక లిమిటెడ్ బిజినెస్ చేసింది అది అనుకున్నప్పుడు ఆ రోజు అందరూ డైరెక్టర్ అందరూ డిసప్పాయింట్ అవుతున్నప్పుడు నేనేంటంటే నా డైరెక్షన్ కించపరచను. ఇప్పుడు ఫెయిల్ అయిపోతే ఒకలాగా, సక్సెస్ అయిపోతే ఒకలాగా ఉంటుంది. నేను ఇన్ఫ్యాక్ట్ సూర్యకి గిఫ్ట్స్ కూడా ఇచ్చాను, తేజ సూర్యకి. ఎందుకంటే క్రియేటివ్ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు, అంతేగాని నాకు కూర్చోబెట్టి ఫస్ట్ కాపీ చూసి జడ్జ్ చేయడం అలా ఉండదు. నేను ఒకళ్ళు నమ్మాను కదా, వాళ్ళతో ప్రయాణిస్తాను, వాళ్ళని సంపూర్తిగా నమ్ముతాను. అలా బాబీ అని వెరీ ఫస్ట్ మీటింగ్ అప్పుడు చూడగానే చాలా అబ్సల్యూట్ క్లారిటీతో ఉన్నాడు, ఏదైనా మాట్లాడుతుంటే చాలా నాతో ఎలాంటి సినిమా చేయాలి అది కానీ. ముందు తనకి కొంత నేను చేసిన నోట్స్ అన్ని ఇచ్చాను. ఫస్ట్ స్క్రీన్ ప్లే నేను చేయాలి, ఒక బేసిక్ అవుట్లైన్ ఇవన్నీ చేసి తనకి ఇచ్చాను. అక్కడి నుంచి ఇంకా అనుకున్న విధానంగా వెళ్ళట్లేదు. అందుకని దెన్ ఫైనల్ ఐ హ్యావ్ టు డూ ది స్క్రీన్ ప్లే. ఎందుకంటే నాకు ఒక పర్టికులర్ విజువల్ మైండ్లో ఉంది. ప్రతిసారి ఆశిస్తున్నారు కదా అని చెప్పి నాకు చేయటం, నాకు ఏముంటుందని ఒక చట్టంలో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం ఉంది. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ దాన్ని ఫోర్స్ చేసి నేను చేయలేను.